లాస్ట్ టైమ్ మనము ఒకళ్ళకి మెసేజ్ పంపించాం కదా! పంపించినప్పుడు ఈ మెసేజ్ పెట్టా నేను. హాయ్ జగన్, ఐయామ్ రీచింగ్ ఔట్ అబౌట్ సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఇంజినీర్ రోల్ 2 ఎట్ మాస్టర్ కార్డ్. అదే జాబ్స్ ఎతికాం కదా! జాబ్స్ ఎతికినప్పుడు ఈ మెసేజ్ కోల్డ్ ఈమెయిల్స్ అంటారు ఈటిల్ని. సో, ఈ కోల్డ్ ఈమెయిల్ పంపించాను. ఆయన రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన నంబర్ ఇచ్చారు. అందుకనే నేను మెసేజ్ కట్ చేసి జస్ట్ స్క్రీన్‌షాట్ పెడుతున్నాను. సో, నంబర్ ఇచ్చారు. నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమన్నారు. బట్ నేను కాంటాక్ట్ చేయలేదు ఆయన్ని. ఎందుకంటే రిఫర్ ఇస్తారా, ఇవ్వలేదా అన్నది ఆయన చాలా క్లారిటీగా మెన్షన్ చేయలేదనమాట. ఓకే. సో, ఐ హోప్ కోల్డ్ ఈమెయిల్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ టూ. మీరు ఇంకోటి ఏంటి అంటే కోల్డ్ ఈమెయిల్స్ ఇదైన తర్వాత ఇవ్వండి. కంపెనీ అంటే ఇక్కడ మాస్టర్ కార్డ్. నేను ఎవరిని కాంటాక్ట్ చేశాను. ఓకే. కాంటాక్ట్ పర్సన్. ఓకే. అంటే ఇది ఈ ఎక్సెల్ షీట్ జస్ట్ టెంప్లెట్‌గా ఇస్తున్నాను అనమాట నేను. దాంట్లో మీరు ఇచ్చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ ఏబీసీ తర్వాత కాంటాక్ట్ పర్సన్ ఈమెయిల్ రాసుకోండి. శిరీష ఓకే. ఈమెయిల్ రాయండి. శిరీష@శిరీష.com సంథింగ్ అట్లా. ఓకే. ఈమెయిల్ ఒకటి అండ్ ఇనీషియల్ ఈమెయిల్ ఏ రోజు పంపించారు. ఇదేంటంటే డేట్ ఉండాలన్నమాట. ఇనీషియల్ ఈమెయిల్ పంపించిన డేట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫ్రైడే మనము ఇచ్చేసాం కదా! సో, అంటే జస్ట్ ఫెబ్ 7th అని అట్లా పెడదాము. ఓకే. ఫిబ్రవరి 7th పంపించాం. ఒకవేళ మనకి ఏమి అంటే కొంతమంది అంటే అందరు రెస్పాన్స్ ఇవ్వరు కదా! కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. మనము ఇప్పుడు ఏబీసీ కంపెనీలో ఒక 5గురికి మెసేజ్ పంపించామనుకోండి. 5గురిలో ఒక ఇద్దరో ముగ్గురు ఇస్తారు. లేకుంటే ఏంటి laptop@laptop.com అట్లా ఏంటి అన్ని ఈమెయిల్స్ రాసుకోండి. ఓకే. phone@phone.com లేకుంటే సంథింగ్ a@a.com ఇట్లా ఇవన్నీ రాసుకున్న తర్వాత ఇనీషియల్ ఈమెయిల్ ఏ రోజు పంపించారో ఆ రోజు మీరు ఇచ్చేసుకోండి. 8, 9 ఉంది కానీ 7 అంటే 7 అది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళైనా మీకు రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, దెన్ దట్ ఈస్ ఫైన్. ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ ఏంటి అన్నది మీరు ఇక్కడ ఒక నోట్స్ లాగా రాసుకోండి. ఈమెయిల్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు, రిఫరల్ ఇస్తానన్నారు ఆర్ ఈమెయిల్ రాశారు కానీ ప్రామిసింగ్గా లేదు అని చెప్పి. తర్వాత ఇప్పుడు కంపెనీ XYZ నెక్స్ట్ కంపెనీకి మూవ్ అవ్వండి. నెక్స్ట్ కంపెనీలో ఎవరెవరు ఏంటి అన్నది మీరు మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇనీషియల్ లేదంటే ఫాలోఅప్. సో, ఫాలోఅప్ ఈమెయిల్ కూడా ఎట్లా రాయాలి అంటే మీరు ChatGPT అని అడగండి. నేను ఒక 1 వీక్ బ్యాక్ ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళని రిఫరల్ కోసం నేను అప్రోచ్ అయ్యాను. బట్ నాకేమీ రెస్పాన్స్ రాలేదు. సో, నేను ఏంటి ఒక జెంటిల్ రిమైండర్ లాగా ఎలాగ ఈమెయిల్ రాయాలి వాళ్ళకి అని చెప్పి మీరు అడగండి. ఓకే. సో, ఈరోజు మనము సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ ఇన్ టెస్ట్ అసలు ఏ జాబ్స్ ఉన్నాయి, ఏమున్నాయి చూద్దాం. ఓకే. ఆర్ట్రే అట ఇదేంటో అంత ఈ టెక్నాలజీస్ ఏం వాడుతున్నారో చూద్దాం. ఇది అసలు ఏం డొమైన్ డిఫెన్స్ అండ్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అసలు ఇది నేను చూడను చూడండి. ఎందుకంటే దీంట్లో ఓన్లీ నాకు తెలిసి సిటిజన్స్ మాత్రమే వీళ్ళు జాబ్లు ఓపెన్ చేస్తారనుకుంటా. ఐ డోంట్ ఈవెన్ థింక్ రెగ్యులర్ వాళ్ళకు ఉంటుందేమో అని చెప్పి నాకైతే దిస్ ఈజ్ అన్ ఎగ్జామ్ నాన్ సూపర్వైజరీ ఎందుకులే వద్దు. అదేదో డిఫెన్స్ ప్రాజెక్ట్ లాగా ఉంది మనకొద్దు. ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇన్ టెస్ట్ ఇది ఏం కంపెనీ మెర్క్యూరీ ఇన్సూరెన్స్ ఓకే. ఇది ఇన్సూరెన్స్. సో, ఏం టెక్నాలజీస్ వాడతారో చూద్దాం. వాళ్ళకి చాలా స్టేట్స్‌లో ఉన్నాయి. ఓకే. టెక్ స్టాక్ ఎక్కడిచ్చారబ్బా? కనిపిస్తుందా మీకు ఎక్కడన్నా? సో, ఇదంతా ఏంటి ఫస్ట్ ఏమో డిజైన్, డెవలప్, మెయింటైన్, టెస్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌లే మెయింటైన్ చేయాలి అని చెప్పి ఇచ్చారనమాట. ఓకే. ప్రోడక్ట్ గురించి అర్థం కావాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ఒక న్యూ ఫ్రేమ్‌వర్క్ డెవలప్ చేసి న్యూ టూల్స్‌తో పనిచేసే కేపబిలిటీ ఉండాలి, అనలిటికల్స్ ఉండాలి, తర్వాత CI/CD పైప్‌లైన్‌లో అండర్‌స్టాండింగ్ ఉండాలి అన్నారు. తర్వాత ఎంత ఓకేలే. క్రాస్ ఫంక్షనల్ కూడా ఓకే. ఓకే. సో, ఓకే. జావా అన్నా, పైథాన్ అన్నా కావాలి. వీళ్ళు టూల్ ఏమి ఇవ్వలేదు. చూసారా ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగారు వీళ్ళు. టూల్ ఏమి ఇచ్చారు? ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ ఆటోమేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ టెస్టింగ్ టూల్స్. ఓకే. ఓకే. చూడండి
ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, అజ్యూర్ ఇచ్చారు. డెవాప్స్ ఎక్స్లో సిఐసిడి ఇచ్చారు. చెప్తున్నాను కదా, ఓన్లీ టెస్టింగ్ అంటే ఇంకా నడవట్లేదు ఇప్పుడు. ఏంటి అంటే కొంచెం బ్రాడన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆటోమేషన్ మీద ఉంటే ఇవన్నీ నార్మల్గా చేయాల్సి వస్తుంది కావాలి అని మీకు తెలుస్తుంది అనమాట. అసలు చూడండి, జేమేటర్ ఏంటి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇదివరకు ఒక సపరేట్ సెక్టర్ ఆఫ్ టెస్టింగ్ లాగా ఉండేదన్నమాట. పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో కొన్ని వాళ్ళు స్క్రిప్ట్స్ రన్ చేసుకొని, ఇప్పుడు ఎట్లా అంటే దట్ హ్యాస్ బికమ్ అ వెరీ నామినల్ థింగ్. అంటే చాలా నార్మల్గా అడిగేస్తున్నారు పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే ఇంక కావాలి అని చెప్పి. ఓకే, బగ్ రిపోర్ట్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్, కొలాబరేషన్, మల్టీ టాస్క్. సో చూసారా, ఇక్కడ మళ్ళీ కూడా కోడింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఇది ఎస్డెట్ అందుకు అడుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు మాన్యువల్ నుంచి ఆటోమేషన్కి మూవ్ అవుతున్నా కూడా దట్ ఈస్ ఎస్డెట్ కదా, అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ టెస్ట్ కదా. సో దానికి కూడా చూడండి, ఇక్కడ పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ జావా ఏది వచ్చినా మాకు నడుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. తర్వాత ఏంటి, ఏపీఐ, అఫ్కోర్స్ ఏపీఐ కావాలి. మనం ఏపీఐ గురించి ఒక వీడియో చేద్దాంలే, ఓకేనా. సో ఇక ఇన్సూరెన్స్ది అది అయ్యింది. స్టట్ ఇల్లు ఏంటి, నెక్స్ట్ కంపెనీ ఇండస్ట్రియల్స్, కెమికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అట్లా చాలా ఉన్నాయి. ఓకే, నాకేమీ అర్థం కావట్లేదు. ఇది ఏ డొమైనో తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తెలిసి ఇది కన్సల్టింగ్ కంపెనీ, దే హ్యావ్ పోస్టెడ్ ఫర్ సంబడి అని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, చూసారా, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, పైథాన్ అన్నా లేకుంటే ఈ రెండిట్లో ఒకటన్నా. ప్లే రైట్ మీద ఉంది ఇది. ఓకే, సైప్రస్, పైటెస్ట్, రెస్ట్ ఏపీఐస్, ఫాస్ట్ ఏపీఐ. ఇప్పుడు మా కంపెనీలో కూడా ఫాస్ట్ ఏపీఐ వాడుతున్నారండి. ఇదేంటో చూడాలి నేను కూడా. ఓకే, తర్వాత డెవాప్స్ టూల్స్కి వెళ్ళిపోయారు. ఇంకా సో అర్థమవుతుందా మీకు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు, డెవాప్స్ టూల్స్ అడుగుతున్నారు, ఎస్జెట్ అయితే. ఓకే, ఓకే ఇది చూద్దాం. మెక్ఎఫే ఇది మంచి కంపెనీయే కదా, మనకి ఇది సెక్యూరిటీ అంతా తెలుసు కదా. మెక్ఎఫే వీళ్ళు టెస్ట్ ఫర్ ఏపీఐ, వెబ్ అప్లికేషన్, బ్యాక్ అండ్ ఏజెంట్ బేస్డ్ సొల్యూషన్స్, మొబైల్ కూడా ఉంది వీళ్ళకి. సో వీళ్ళే పడుతున్నారు. లైనెక్స్, అఫ్కోర్స్ వీళ్ళు అన్ని విండోస్ అంటే అన్ని దాంట్లో ఉన్నారు కదా, సెక్యూరిటీది కదా మెక్ఎఫే అంటే. సో అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో వచ్చి ఉండాలి. ఓకే, లెట్స్ సీ. రోబోట్ ఫ్రేమ్వర్క్ వాడుతుంది. ఓకే చూడండి, రోబోట్ ఫ్రేమ్వర్క్ మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. జావా అన్న, సెలీనియం, ఇక్కడ ఫస్ట్ మనకి సెలీనియం వచ్చింది. ఓకే గుడ్. ఏపీఐ. ఇప్పుడు మనం చూసిన మూడో జాబ్లో ఇది ఏపీఐ ఉందా, రెండో జాబ్లో ఏపీఐ ఉందా? రెండో జాబ్లో అనుకుంటా కదా, చూసిందే మూడు కదా. చూడండి, 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జస్ట్ 5 years ఎక్స్పీరియన్స్లో వీళ్ళకి ఇవన్నీ కావాలి. ఏంటి, ప్రొఫిషియన్సీ వచ్చేయాలి జావాలో, పైథాన్లో. ఓకే, మళ్ళీ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. ఇది చాలా వైడ్ ఏంటి అడుగుతున్నారు అనమాట. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, స్ట్రాంగ్ మాన్యువల్ ఆటోమేషన్. చూసారా, ఇక్కడ మాన్యువల్ కూడా అని అడిగారు. మాన్యువల్ ఆటోమేషన్, టెస్టింగ్ టూల్స్, మెథడాలజీస్, ఏపీఐస్, బ్యాక్ అండ్ సర్వీసెస్, ఏజెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఓకే, సో మీరు బాగా ఓవర్టెక్కి అయితే దీనికి యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, బ్రాడ్కామ్ లిమిటెడ్ అట. బ్రాడ్కామ్ లిమిటెడ్ ఏంటో చూద్దాం. వీళ్ళు డైరెక్ట్గా మా ఎలివేటర్ పిచ్ ఇది అన్నారు. ఓకే, ఎల్సీ ఇది గ్రీన్ కార్డో లేకుంటే యాక్టివ్ క్లియరెన్స్ ఏదో ఉండాలనుకుంటా. పర్ఫార్మెన్స్ అవుట్కమ్ ఫస్ట్ 6. ఓకే, ఇవన్నీ ఎందుకు చూద్దాం అసలు ఏం అడుగుతున్నారు అని. టెక్ స్టాక్, బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మాస్టర్స్. ఓకే, 2 years ఆఫ్ వర్చువలైజేషన్ ఎక్స్పీరియన్స్, అంటే 2 years ఆఫ్ ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి అంటున్నారు అనమాట. మీకు ఏమన్నా తెలుసా, గో కూడా యాక్చువల్లీ గో ఎక్కడ వాడారు, నేను ఏదో కంపెనీలో పనిచేశాను అప్పుడు వాడారు గో, కానీ నేను నేర్చుకోలేదు. ఓకే, డీప్ లైనెక్స్ నాలెడ్జ్ అలాంగ్ విత్ కాన్ఫిగరేషన్, అడ్మినిస్ట్రేషన్, ఆర్ఈహెచ్ఎల్, ఉబాంటు.
ఓకే. ఇది మోర్ ఆఫ్ నాకు తెలిసి మోర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ మోర్ ఆఫ్ ఏమంటారు హార్డ్వేర్ మిడిల్వేర్ టైప్స్ ఉన్నట్టుంది. యా, దిస్ ఈజ్ నాట్ సాఫ్ట్వేర్ పొజిషన్ లాగా ఉంది. యా, అది. సో యూ కెన్ సీ ఇఫ్ యూ కెన్ గో మోర్ ఆన్ దిస్ వన్. తర్వాత రిపుల్. రిపుల్ PyTest QA వర్క్ఫ్లోస్ యూజింగ్ టూల్స్. ఇగో ఇక్కడ టూల్స్ అడిగారు డైరెక్ట్గా. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమీ అడగలేదు వీళ్ళు. ఓకే, JUnit టెస్ట్ కంటైనర్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఉంటాయిలే మోస్ట్లీ. ప్రాపర్టీ బేస్డ్ ఫస్ట్ టెస్టింగ్ అంట. ఫస్ట్ టెస్టింగ్ ఏంటో తెలుసా మీకు? మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ టెస్టింగ్ గ్రఫానా విన్నా నేను. అలూర్ రిపోర్ట్ పోర్టల్ వినలేదు నేను. ఓకే, సో వీళ్ళేం అడుగుతున్నారు? టెస్ట్ ఆటోమేషన్, QA ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాలిడేషన్ ఫ్రేమ్వర్క్, స్టాప్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, జావా ఆర్ గో ఏ వచ్చినా ఓకే అని అంటున్నారు. తర్వాత ఇక్కడ చూడండి టూల్స్ అడిగారు. టూల్స్ ఏం అడిగారు? PyTest, హైపోథెసిస్, టెస్ట్ కంటైనర్, రిపోర్ట్ పోర్టల్, CI/CD. అసలు CI/CD నేర్చుకోలేము, ఇంకా ఆప్షన్ లేదేమో మనకి. పేపాల్ వాడు ఏం అడుగుతున్నాడు చూద్దాం. అసలైన మ్యాటర్ ఎక్కడ ఉంది? ప్లేరైట్ సైప్రస్. ఓకే, సో బేసికలీ మనకి ఇక్కడ ఏమీ పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడగట్లేదు, బట్ ప్లేరైట్ అన్న సైప్రస్ అన్న రావాలి అని చెప్పి అయితే అంటున్నారు. నాకు తెలుసు అది పైథాన్ అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఓకే, తర్వాత ఇంకో రెండు చూద్దాం. ఓకే, హంగా ఇది కూడా ఇదేంది? గో అడుగుతున్నారు. గో ఆర్ రెస్ట్. ఇది నాకు తెలిసి దిస్ ఈజ్ మోర్ ఆఫ్ గ్రాఫ్ క్యూఎల్. ఎక్కడ విన్నా నేను ఇది? పోస్ట్ గ్రెస్ గ్రాఫ్ క్యూఎల్ ఆ API ఇది. అది ఓకే. బేసికలీ ఏంటి అంటే ఇక్కడ గో అన్న రస్ట్ అన్న అడుగుతున్నారు. నాకు ఎందుకు ఇది కూడా కొంచెం నెట్వర్కింగ్ టైప్లోనే అనిపిస్తుంది. పిరాటోన్ వీళ్ళు ఏం అడుగుతున్నారు చూద్దాం. రోబోట్ ఫ్రేమ్వర్క్, సెలీనియం విల్ కంప్లీట్. ఓకే, జావా, సెలీనియం, రోబోట్ ఫ్రేమ్వర్క్ మీద ఉన్నారు వీళ్ళు. ఓకే, ఇగో ఇది ఏంటది మనకి క్లియరెన్స్ కావాలి అని అడుగుతున్నారు. సో లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్. అలైన్ టెక్నాలజీ వీళ్ళేం అడుగుతున్నారు? ఓకే 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 లెట్స్ సీ. పైథాన్ అడుగుతున్నారు. QA టెస్ట్ ఆటోమేషన్. ఓకే, API అడుగుతున్నారు. అన్నిట్లో API అడుగుతున్నారండి. API నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఇదేంటో చూద్దాం. పైథాన్. ఓకే, సో ఇవన్నీ వాడుతున్నారు కానీ పైథాన్. ఓకే, నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా మొత్తం చదవకుండా మోతున్నానంటే ఈరోజు కరెంట్లీ మనము ఈ SJకి అసలు ఏ టూల్ వాడుతున్నారు అన్నది మనం కొంచెం తెలుసుకోవటానికి అనమాట. అంటే ఓహో మార్కెట్లో ఇప్పుడు నేను ఎన్ని జాబ్స్ చూశాను ఇప్పటికి? ఓన్లీ ఒక 6-7 జాబ్స్ చూశాను కదా. అట్లా మీరు అట్లీస్ట్ ఒక 100 జాబ్స్ చూడాలన్నమాట. 100 జాబ్స్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఇది ఉంది కదా టెస్ట్ ఇన్ డీప్ లెర్నింగ్. ఓకే, సో ఈ జాబ్ గురించి చూద్దాం. ఓకే, 6 years కావాలి అని చెప్పి అంటున్నారు ఆటోమేషన్ మీద. పైథాన్, పర్ల్, బ్యాష్.
C++ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి బాబోయ్ C++ చూద్దాం. కానీ జీతం మాత్రం బీభత్సం ఉంది కదా. ఎలైన్ టెక్నాలజీ కంపెనీ గురించి తర్వాత రీసెర్చ్ చేద్దాంలే. ఫస్ట్ అసలు వీళ్ళు ఏ టూల్ వాడుతున్నారు అన్నది చూద్దాం. ఓకే, ఫైవ్ ఇయర్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ అడుగుతున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ అగైన్ పైథాన్. ఓకే, సో ఇప్పుడు ఏఐ ఇంజనీర్ అని చెప్పి చూద్దాం. ఏఐ ఇంజనీర్ ఇన్ టెస్ట్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఏఐ టెస్టింగ్ ఇంజనీర్ ఉందండి బాబోయ్, వచ్చేస్తుంది బయటికి జాబులు కూడా. ఓకే, AI testing engineer 1 plays critical role in ensuring quality, reliability, safety, compliance of enterprise AI and machine learning systems. The role leads advanced testing and validation efforts, architecture, automation, evaluation efforts. Working closely with AI engineering, data science, security, product teams. Okay, as a senior staff level contributor, the role establish platform wide. Okay, and component test strategies, generative AI system and end-to-end ML pipelines. మెషిన్ లెర్నింగ్ పైప్లైన్స్ చూసారా, కొత్తగా ఉన్నాయి కదా కాన్సెప్ట్స్. ఇవి నార్మల్ కాన్సెప్ట్స్ ఏం లేదు, మిషన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అంతే. నార్మల్ పైప్లైన్స్, ఎంఎల్ పైప్లైన్స్ అని కాకుండా నార్మల్ పైప్లైన్స్. లీడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆటోమేషన్, అనలైజింగ్ మోడల్ అవుట్పుట్స్ ఫర్ కరెక్ట్నెస్. ఇదేంది, ఓకే, ఎవాల్యుయేటింగ్ LLMs and generative model behavior including hallucination rates, prompt sensitivity and retrieval accuracy. చూసారా, అన్ని కొత్త కొత్త వర్డ్స్. ఇవన్నీ చాలా సింపుల్ మనం చేస్తూ ఉంటే. కాకుంటే చూడండి, హాల్యుసినేషన్ రేట్స్ అని ఇప్పుడు అడిగితే మనం ఏం చెప్తాము, ప్రాంప్ట్ సెన్సిటివిటీ అంటే ఓహో ఎలా డిస్క్రైబ్ చేస్తాము, రిట్రీవల్ యాక్యురసీ అంటే ఇగో ఏంటి. సో అంటే అర్థమవుతుందా మీకు, వాళ్ళు LLMని ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి వీళ్ళ సిస్టంలోకి అంటే అది ఇచ్చే ఆన్సర్స్ కానీ, అది ఇచ్చే ప్రాంప్ట్స్ కానీ, మనం ఇచ్చే ప్రాంప్ట్స్ బట్టి అది ఆన్సర్స్ ఎంత కరెక్ట్గా ఎంత బాగా ఇస్తుంది అన్నది. సో దీనికి ఏం క్వాలిఫికేషన్స్, స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్ అండ్ ఆటోమేటెడ్ టెస్ట్ ఫ్రేమ్వర్క్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అండ్ రీకాల్, ఫెమిలియారిటీ LLM ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. సో LLM ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఏంటో మనం చూసుకుందాం ఒకసారి, తర్వాత నేర్చుకోవాలి. సేఫ్టీ టెస్టింగ్, ఓకే, డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ, ఓకే. సో ఎక్స్పీరియన్స్ విత్ AI ML ఇన్ క్లౌడ్ బేస్డ్ ఎన్వైర్మెంట్స్ కావాలి అంటున్నారు, అంటే హ్యాండ్స్ ఆన్ అడుగుతున్నారు. సో అర్థమవుతుందా. సో అలాగెళ్ళి అలా మనం ఒకదాని తర్వాత ఒకటి అలా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇదేంటి CAC. ఓకే ఓకే, సో ఇలా అర్థమవుతుంది కదండి. నేను మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ కాదు కానీ CROWE అంటే అది ఉందేమో లేదో దీంట్లో చూద్దాం. CROWE crow.com చూద్దాం. ఓకే, అబ్బో బాగా. అండ్ డెసిషన్ మేకర్స్ అంటే బాగా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇన్ ద కంపెనీ. వాళ్ళే 492 మెంబర్స్ ఉన్నారు. సో మనకి ఎగ్జిక్యూటివ్స్ వద్దు, మనకి IT కావాలి అని చెప్పి అనుకున్నాం కదా. ఐటీలో మెల్లగా అష్యూరెన్స్ పార్ట్నర్ అట, డేటా అనలిస్ట్ అట, డేటా ఆర్కిటెక్ట్ అట. ఓకే, సో వీటిలో మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి రివీల్ అని చెప్పి కొడితే ఈ రివీల్ అవుతుంది కదా. దీన్ని తీసుకొని వీళ్ళకి ఈమెయిల్ చేయాలి. కోల్డ్ ఈమెయిల్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను మీకు. ప్లీజ్ అలా ఫాలో అయ్యి చేయండి. అలా చేసిన తర్వాత వెంటనే మన ఎక్సెల్ షీట్కి వచ్చేసి ఇక్కడ ఏంటిది క్రౌనా CROWNE క్రౌనియో ఏదో దాంట్లో నేను
పలానా కాంటాక్ట్ పర్సన్కి కాంటాక్ట్ చేశాను, ఇలా ఇనీషియల్ డ్రాఫ్ట్ ఈ టైంలో పంపించాను అని చెప్పి. నాకు తెలిసి చాలామంది మంచిగానే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటి అంటే, అబ్బా మనోళ్ళకి హెల్ప్ చేసుకోరు అని. దట్ ఈస్ సో రాంగ్. మనోళ్ళకి బాగానే హెల్ప్ చేస్తారు. సో ప్లీజ్ మీరు అలాంటి థాట్స్ అని పక్కన పెట్టి ఫస్ట్ ఈమెయిల్స్ అయితే స్టార్ట్ చేయండి పంపించడం. వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా ఉంటుంది, అబ్బా బాగుంటుంది, అది ఇట్స్ తర్వాత ఇష్యూ. ఓకే, ఫస్ట్ అయితే ఇట్లా స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి నాకేమర్థమైంది అంటే, పైథాన్లో జాబ్స్ ఉన్నాయి, జావా మీద కూడా జాబ్స్ ఉన్నాయి. అవి ఏమీ ఇంకా చచ్చిపోవటం లేదు, ఉన్నాయి. కాకుంటే ఇప్పుడు మీరు కొత్తగా జావా నేర్చుకోవాలి అంటే నేర్చుకోకండి, ప్లీజ్ నేర్చుకోకండి. పైథాన్ నేర్చుకోండి, చాలా ఈజీ జంప్ ఇన్ ఉంటుంది మీకు. అదే మీరు లేదు నేను జావానే పట్టుబట్టి నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. ఓకే, సరే, చలో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.